వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సిబ్బందితో రాష్ట్ర మంత్రులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని సౌకర్యాలను పరిశీలించి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోధన, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలోని సమస్యలు, సౌకర్యాల కొరతను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రారంభం చేసుకోవడానికి, అదేవిధంగా ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ ప్రారంభం చేసుకోవడానికి వచ్చిన సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు సంతోషంగా ఉంది. ఇతర అనేక విషయాల మీద మాట్లాడుకున్నాం. ఈ కొత్తగా క్యాత్ ల్యాబ్ రావడం వల్ల ఈ పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ కానీ యాంజియోప్లాస్టీ చేయడానికి, తర్వాత ASDs కూడా చేయడానికి అవకాశం ఉంది. తద్వారా 1.5 నుంచి దాదాపు 2 లక్షలు విలువ చేసే సర్జరీని మన హాస్పిటల్లో చేసుకోవడానికి ఉంది. కర్నరీ యాంజియోప్లాస్టీ కూడా చేయొచ్చు. దాని కింద పేదలకు ఉచితంగా NTR వైద్య సేవ కింద సేవలు కూడా అందించడానికి అవకాశం ఉంది. సో ఇప్పటికే కార్డియాలజీ డిపార్ట్మెంట్ని నేను ప్రత్యేకంగా అభినందించాలి డాక్టర్ K. వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే గత 3 నెలల నుంచి దాదాపు 51 యాంజియోగ్రామ్ చేశారు. అదే అంకిత భావంతో రాబోయే రోజుల్లో నేను చెప్పినట్టుగా కర్నరీ యాంజియోప్లాస్టీ కానీ, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ, ASD చేసి ప్రైవేట్ ఆసుపత్రి వైపు పోకుండా పేదలందరూ ప్రభుత్వ ఆసుపత్రి వైపు వచ్చేలాగా పనిచేస్తారని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 అసోసియేట్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాల్సి వస్తే 1 మ్యాన్ ఆర్మీ లాగా ఒక ఆయన ఉన్నారు. ఆ ఒకతనే ఎందుకంటే నేను ఇవన్నీ చాలా మాట్లాడుతున్న క్రమంలో చాలా కుడతలు ఒకవైపు చాలా మంత్రి గారు చాలా చెప్పారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. నేను కారణం ప్రతిదీ, ఎందుకంటే మనం చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్లో మనం ఉన్నాం కాబట్టి ఒడిదుడుకుల ప్రతికూలతల మధ్య కూడా నిజంగా వృత్తి పట్ల అంత అంకిత భావం చూపిస్తున్నందుకు నేను ఖచ్చితంగా వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ పేషెంట్ అడిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అహల్య పేషెంట్ పేరు, అక్కడికి వెళ్తే వాళ్ళు 8 లక్షలు ఖర్చు అవుతుంది, పైగా మాట వస్తుందో రాలేదో 1 సంవత్సరం తర్వాత చెప్పగలం అన్నారట. అటువంటి పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకంతో ఎవరో చెప్పారట, వాళ్ళ చోట వెళ్ళిందమ్మా అవకాశం ఉంది, మంచి డాక్టర్ ఉన్నారంటే అక్కడికి చేసుకుంటే వెంటనే మాట వచ్చేసింది. తర్వాత ఇంకోటి ట్యూబర్ ప్రోస్టెసిస్ కూడా చేశారు. ట్యూబర్ ప్రోస్టెసిస్ చేశారు, అతను నడుస్తున్నాడు. అంత పెద్ద సర్జరీని 12 లక్షలు విలువ చేసే సర్జరీ ఉచితంగా మన ప్రభుత్వ నెగ్లిజెన్స్ అందరూ నెగ్లిజెన్స్ ఉందని చెప్పేసి అనుకోకూడదు. దానిలో మీరు చెప్పినటువంటి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ కూడా ఒక పార్ట్ కావచ్చు. కానీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మెడికల్ సేల్స్ ఈరోజు మీ అందరికీ తెలిసిందే. యాజ్ ఎ స్టూడెంట్, హౌస్ సర్జన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి అన్ని స్టేజెస్ లో చూసిన వాళ్ళే మీ టాలెంట్ ఉన్నదాన్ని. గవర్నమెంట్ సర్వీస్ లో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ పూర్ అండ్ పూరెస్ట్ ఆఫ్ పూర్. పూర్ లో కూడా నిరుపేదలు. యూ కెన్ ఐడెంటిఫై దెమ్ చాలా సింప్లీ అండ్ ఈజీలీ. ఒక్కొక్క పేషెంట్ స్టోరీ తీస్తే చాలా ప్యాథటిక్ గా ఉంటుంది. వాళ్ళ స్టోరీ విన్న తర్వాత మ్యాక్సిమం సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన మన కలగడం అనేది సహజం. కలగకుండా మనం ఏమంటే మనం మానవత లేని పరిస్థితులు వస్తాయి. చాలా మంది డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే శక్తి ఉంటుంది. సర్వీస్ చేయాలని ఇందులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఇక్కడ చేసే దానిలో నిరుపేదలకు ఎక్కువ సేవ చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఇప్పుడు ఇందాక మినిస్టర్ గారు మేము చూసినప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే నేను ఇద్దరే చూస్తాను, 2 పేర్లే చెప్తాను, మిగతా గురించి నేను మాట్లాడలేదు. లేబర్ కదా టాలెంట్స్ వాళ్ళు చేసిన దానిలో లోకల్ కార్డ్స్ అంటే కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ చెప్పారు, ఎఫోనియా వచ్చింది, అయినప్పుడు కూడా సర్జికల్ కరెక్షన్ చేస్తాం. దే ఫీల్ హ్యాపీ. అట్ ది సేమ్ టైం జైన్స్ జాబ్ అది కూడా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ అడిగే మీరు ఎందుకు వచ్చారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చీరాల్లో ఒక డాక్టర్ రిఫర్ చేశారు చెప్పారు. పర్చూరు నుంచి ఒంగోలు ఎందుకు అంటే పర్చూరు నుంచి దేవుడికో గుంటూరు జనరల్ హాస్పిటల్. ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే దానికి ఇక్కడ డాక్టర్ బాగా చేస్తాను, ఇది వస్తే కాల్ తీసేను, ఆపరేట్ చేస్తాను. దట్ ఇస్ ద ఛాలెంజ్. రెండోది కార్డియాక్ మనం ల్యాబ్ క్యాంప్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత లాస్ట్ దాదాపు 53-54 యాంజియోగ్రామ్ చేస్తారు. అందులో 30 చేసిన తర్వాత స్టెంట్ కోసం మిగతా వాడంటే మైనర్ గా ఉన్న వాటి ఏంటంటే మనం డిలీట్ చేసేసుకొని వాళ్ళు సర్వైవ్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని 7 రోడ్ సర్కిల్ వద్ద వక్ఫ్ బోర్డు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేయకూడదని
ప్రజాస్వామ్య పద్ధతిలో రాబోయే రోజుల్లో నల్ల చట్టాలకు సమాధి కడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. టీడీపీ, జనసేన పార్టీలు వక్ఫ్ బోర్డు చట్టాలకు మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల జోలికి వస్తే సహించమని, వక్ఫ్ బోర్డు చట్టాలకు వెనక్కి తీసుకునేంత వరకు రాబోయే రోజుల్లో పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. हमें सुकून से हमारे घरों में रहने के लिए भी तुम्हारा दिल गवाह नहीं हुआ। मैं आपसे एक ही एक बात कहता हूँ, वो वक्त था जब उलेमा इस देश के आजादी के लिए उनका खून देके आजादी में मुसलमान पूरे शामिल होके आज भी सुनहरी हरफों से नाम लिखा हुआ है इंडिया गेट में। तुझे, तुम दोनों को, तुम्हारे आरएसएस को डर पैदा हुआ ताकि आने वाले दिनों में ये वक्फ बोर्ड की जो प्रॉपर्टीज है, जहां जहां पर भी हमारे मस्जिद है, हमारे कब्रिस्तान है, मदरसा है, खानेखा है, आस्थानें है, इनसे आने वाले दिनों में याद रखना मोदी अमित शाह चुन चुन के दौड़ा के मारेंगे। आजादी के लिए हम आवाज उठाएंगे। भाई पहले तेलुगु देशम पार्टी में था, एनआरसीसीए के लिए यहाँ पे जो आवाज उठाए, एमपी केशरी को यहाँ पे मैं अपने खुद के खर्चे से लेके आया, पार्टी भी ने हटा दी। भाई कौन सी भी पार्टी में हो, पहले मुसलमान हो, मेरा जनाजा घर से निकला तो मस्जिद को, मेरा जनाजा खबरस्तान को जाएगा, मेरी आस्ती मेरे बच्चे बांटेंगे, ना मुझे मस्जिद नहीं, ना मुझे खबरस्तान रहो, मुझे दफनाने की जगह नहीं रहेगी। मैं एक पूरे कौम से गुजारिश करता हूँ, यहाँ डायस में खड़े हुए तमाम उलेमा से कहता हूँ, अब भी एक हो जाओ, तुम लोग सुधर जाओ, तुम अगर नहीं सुधरे, तुम अगर एक नहीं हुए तो हमें सबको चुन चुन के मारेंगे। तमाम शहर के जितने भी आस्थाने हैं, आस्थाने के सजाने मशीन और तुम एक हो जाओ, बस करो आपके उस, बस करो आपके जितने भी फंक्शन, आओ सुप्रीम कोर्ट के केस डालेंगे। अभी तक सिर्फ 10 केस पड़े, क्या यही है हमारी डिटेल? क्या हुआ हमें, क्या हुआ हम लोगों को? कोई एक इकट्ठा हो, एक ग्रुप बनाओ अच्छे काम के लिए, आपकी एक आवाज के लिए आज की पब्लिक आई है, इसे बचाओ, हमें बचाओ, ये आपके हाथों में है। अल्लाह ताला वो वक्त जो उलेमा को ताकत दिया, जो हिम्मत दिया, आज ये कड़वा के शहर के उलेमा को भी वही ताकत दे, इनके दिया में एक मायाओं में जो बोले, मैं अल्लाह ताला से दुआ करता, जो भी ये मौका दिए इसलिए మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం విశాఖలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. బాలిక విద్యకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, బాలికల కోసం, వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించారని చెప్పారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. జ్యోతిబా పూలే వారు ఒక జయంతి దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక విగ్రహానికి మనము మర్యాద చేయడం జరిగింది. దాంతో పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహానీయుడు ఒక కాంట్రిబ్యూషన్ ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో అన్టచబిలిటీ లేకుండా మహిళా సాధికారత కోసం కష్టపడిన మొట్టమొదటిగా ప్రయత్నం చేసి విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళలు చాలా వరకు అభివృద్ధి చెందారంటే కేవలం ఆ మహాత్మ ఒక కృషి వల్లే. అలాంటి మహానీయులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు జయంతి దినోత్సవాన్ని మనము స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటిస్తూ ప్రతి జిల్లాలో కూడా మనము వివిధ వేదికలు జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా ఓబీసీ కులానికి చెందిన వివిధ యువతలకు మనము లైవ్లీహుడ్ యూనిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. మన జిల్లాకు దాదాపు 1600 యూనిట్స్ డిఫరెంట్ కార్పొరేషన్ ద్వారా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 400 యూనిట్స్ గ్రౌండింగ్ చేపట్టడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓబీసీ బీసీ వారి ఒక సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు కృషి చేస్తుంది.
ఆ మహానీయుడు కన్న కళాన్ని నిజం చేయడానికి ప్రతిరోజు కూడా శ్రద్ధ తీసుకొని కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎంకే నాయుడు హోటల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మంత్రి రాక కోసం కార్యక్రమాన్ని కొంత సమయం నిలిపివేయడంతో భారీగా చేరుకున్న నిరుద్యోగ యువత ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీపు పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి లోకేష్. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్న. P4 విధానంపై అవగాహన లేనందువల్లే విమర్శలు చేస్తున్నారని ధ్వజం. డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.